త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు తమిళ స్టార్ ధనుష్ కూడా మురుగన్ స్వామి నేపథ్యంతో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినీ అభిమానుల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. అదే ధనుష్ మురుగన్ సినిమా ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ముందు నిలబడగలదా అని. మొదటగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కున్న మార్కెట్ గురించి మాట్లాడాలి. అరవింద సమేత తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తూ ఉండడంతో అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ పురాణాలు, తాత్విక అంశాలను కమర్షియల్ కథల్లో మిళితం చేయడంలో ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ కలిసి వస్తే పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అటు ధనుష్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ కథకు ప్రాధాన్యమిచ్చే నటుడు. భిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. మురుగన్ స్వామి నేపథ్యాన్ని భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా చూపించే ప్రయత్నం చేస్తే తమిళ ప్రేక్షకుల్లో బలమైన ఆదరణ దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో మురుగన్ భక్తి ఎంతో బలంగా ఉంటుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో చూస్తే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎన్టీఆర్ కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. RRR తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులు పెరిగారు. అందువల్ల భారీ ఓపెనింగ్స్ పరంగా చూస్తే గాడ్ ఆఫ్ వార్ కు స్పష్టమైన ఆధిక్యం ఉండే అవకాశమే ఎక్కువ. కానీ సినిమా విజయం కేవలం స్టార్ పవర్ పై మాత్రమే ఆధారపడదు. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, విజువల్ క్వాలిటీ, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే భావోద్వేగం చివరకు ఇవే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మంచి కంటెంట్ ఉంటే ధనుష్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడగలదు. ముగింపుగా చెప్పాలంటే ఓపెనింగ్ కలెక్షన్లు మరియు హైప్ పరంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కు ప్రస్తుతం పైచే కనిపిస్తోంది. అయితే కథ బలంగా ఉంటే ధనుష్ మురుగన్ చిత్రం కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది. చివరికి ప్రేక్షకుల తీర్పును నిర్ణయించేది స్టార్ ఇమేజ్ కాదు, సినిమా నాణ్యతే అని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు.